ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈరోజు లైవ్లో ఏం జరిగిందని చెప్పి చాలా లేట్ అయిపోయింది నాకు తెలిసి. సో నేను కూడా సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను, ఎక్కువ సాగదీయకుండా. లెంతీ డిస్కషన్స్ అబ్బా, లెంతీ కాన్వర్సేషన్స్, సేమ్ పాయింట్స్ రిపీట్ మోడ్లో కొట్టుకుంటా అసలు తలకానొప్పి వచ్చేసింది. రాయలకు చేతుల నొప్పులు, టైప్ చేయలేక చేతుల నొప్పులు వచ్చేస్తున్నాయి. ఏమో మాట్లాడుతూనే ఉన్నారు అయ్యే పాయింట్లు. సో నేను మీకు మాత్రం సమ్మరైజ్ చేసి ఒక ఏలాగా ఆ టాపిక్స్ అన్ని సమ్మరైజ్ చేసి చెప్తాను. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. వీడియోని లైక్ చేసి చూడండి, ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. మీరు వీడియోని లైక్ చేస్తే ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి ఒక డౌట్ ఉందంటే, కామనర్స్ వెళ్తారన్నారు కదా, అది ఏంది వాళ్ళు కనిపించలేదంటే, ఈరోజు అక్కడ హౌస్లో వెళ్తారు. కొంతమందికి ఇంకా ఆ లైవ్కి ఒరిజినాలిటీకి డిఫరెన్స్ తెలియలేదన్నమాట. సో ఈరోజు హౌస్లో జరిగేది రేపు మనకు చూపిస్తారు. ఈరోజు ఏదైతే మనం లైవ్ స్ట్రీమింగ్ చూస్తున్నామో అది నిన్న జరిగిపోయింది. సో డిఫాల్ట్ లైవ్ స్ట్రీమ్ అని చెప్పి అందుకని వేస్తారు. ఎగ్జాక్ట్ లైవ్ కదా, అక్కడ జరిగినట్టు టెలికాస్ట్ చేయరు. అక్కడ చాలా జరుగుతాయి, మనకి డైరెక్ట్గా వేసేస్తే ఎలాగో ఫిల్టర్ ఉండాలి కదా. సో అదనమాట సంగతి. సో ఈరోజు వాళ్ళు వెళ్తారు, రేపు మనకి ప్రోమోలో కానీ లేదంటే లైవ్లో కానీ రేపు వస్తుంది, ఈరోజు రాదు. తనుజ రీతి మార్నింగ్ మాట్లాడుకుంటారు, నీకు సీక్రెట్స్ అన్ని తెలిసిపోయినాయి మొత్తానికంటే తెలుసుకున్నాను ఏదో అని చెప్తూ ఉంటుంది. సో మొత్తానికి ఆ సీక్రెట్ టాస్క్ సక్సెస్ఫుల్గా అయినట్టే. నెక్స్ట్ అంజనా అండ్ ఫ్లోరా ప్లాన్ చేసుకుంటారు ఏంటి అంటే, తనుజ కాఫీ లేపేద్దామని. సో దట్ మళ్ళీ బిగ్ బాస్ పంపిస్తాడు, మళ్ళీ మనకి ఎంటర్టైన్మెంట్ చేయమంటారు. అలా ఏదో అని చెప్పి బిగ్ బాస్ ఏం పంపిడు, ఆవిడ ఫ్లోరాని మంచి మ్యానిపులేట్ చేశారు. ఏం లేదు, నార్మల్ మ్యానిపులేషన్ అండి, పెద్ద ఆవిడైతే చేసేద్దామని కాదు. కానీ ఫ్లోరా గారు మాత్రం అది గట్టిగానే ఎత్తుకుతా ఉన్నారు, ఆవిడ కాఫీ ఎక్కడ పెట్టిందని తీసేద్దామని చెప్పి. ఆవిడ పాకెట్లోనే అక్కడ పెట్టుకుని తిరుగుతున్నాడు. ఆ రామ్కి ఇచ్చినట్టుంది ఆవిడ, తర్వాత తీసుకుని ఆవిడ పాకెట్లో పెట్టుకున్నట్టుంది. ఎంత తెలిపెట్టి ఫ్లోరా గారు కాఫీ తాగావా అని అడుగుతారు. ఓ మర్చిపోయినట్టు తాగు అంటారు. సో దట్ అది బయట తీసుకొస్తే లేపేద్దామని. నెక్స్ట్ రీతు, రాము, పవన్ వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. రామ్కి ఏదో అవుతుంది, సరిగ్గా తనని ట్రీట్ చేయట్లేదని ఫీలింగ్ వస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది సరిగ్గా ట్రీట్ చేయట్లేదేమో అని. ఇక్కడ ఏం చేస్తాడంటే, నాట్ ఓన్లీ ఇక్కడ, ఇంకో చోట కూడా సమ్ ఆర్గ్యుమెంట్లో తనుజ గారే నువ్వు ఒకడవే అని చెప్పి ఏదో గసురుకుంటారు. అది రామ్నా కాదనేది క్లారిటీ రావట్లా, కరెక్ట్గా లేదని అనుకుంటున్నాను రామే అని చెప్పి. అందుకోసం తను ఫీల్ అవుతున్నట్టున్నాడు. సో అక్కడ మీరు హట్ చేశారు అని చెప్పి ఏడుస్తున్నాడు. ఏదో ఒక మిమిక్లాగా ఏదో చేస్తూ ఉన్నాడు అనమాట. కొంచెం సాగదీశాడు. చేసేపటికి ఇలా ఏమంటారంటే, రీతు ఏంట్రా నోట్లేన బఠానీలు పెట్టుకున్నా, నోట్లేన బఠానీలు ఉన్నాయా అంటది. ఏం మాటలో ఏంటో మనకు తెలియదు, కానీ సరదాగానే మాట్లాడుకున్నారు. బట్ 2 minutes ముందు వరకు బాగుంది, కానీ ఇప్పుడు చిరాకు వచ్చేస్తుంది. సాగదీసేసావు అని చెప్పి ఏదో అంటూ ఉంటారు ఆయన దీన్ని. తర్వాత ఆయన వైల్డ్ కార్డ్ లాగా, తనుజ గారి ఫ్యాన్ లాగా అవన్నీ చేస్తూ ఉంటాడు. అక్కడ కొంచెం ఆయన ఏమైనా వీళ్ళు సరిగ్గా ట్రీట్ చేయలేదు అని తను ఫీల్ అయినట్టున్నాడు. అలా తను ఫీల్ అవడం కూడా తప్పలేదు. నాకు కూడా కొన్ని చోట్ల ఆయన టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు. ఆయన ఒపీనియన్స్ కన్సిడర్ చేయకపోవడం, ఆయన సరిగ్గా అడగకపోవడం, ఇది దానికి ఎవరిది తప్పు అంటే రామ్ది కూడా తప్పు ఉంది ఇందులో. ఆయన ఛాన్స్ వచ్చినప్పుడు ఆయన సరిగ్గా మాట్లాడలేదు. ఇప్పుడు నామినేషన్లో డిఫెండ్ చేసుకోకుండా ఉండిపోవటం ఇలా. సో దానివల్ల ఏంటంటే ఇక ఒపీనియన్స్ లేవేమో అనుకున్నారు. సో అది కొంచెం గట్టిగా పెట్టాలి రామ్, అది రియలైజ్ అయ్యి. అలా దాని తర్వాత కూడా వీళ్ళు మిస్ట్రీట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ తనుజ, పవన్, రీతిలు అన్నారు. తనుజ గారు హాట్ వాటర్ అయితే అడిగారంట. మన మాస్క్ మ్యాన్ గారేమో ఆయన బాటిల్లో వాటర్ పోసేసి వేడి చేశారంట. నాకేమో ఫ్రెష్ వాటర్ కానీ అది బాటిల్లో వాటర్ పోయటం ఏంటంటే, ఆయన అయితే మాత్రం నోరు పెట్టలేండి అని చెప్పి పవన్ చెప్తున్నాడు. దీని ఏమంటే, నోరు పెట్టినా పెట్టకపోయినా ఏం చేసినా మనం వాడుకున్న పర్సనల్ వాటర్ బాటిల్ నుంచి నీళ్ళు పోసి వేడి చేసేది ఏంది? ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని అవి చేయొచ్చు కదా, అక్కడ వెనకే కదా. ఏంటో నేను చెప్తాలేండి, ఆయనైతే సిప్ చేయడు అలాగా అంటే, అవునా ఓకే అంటది తనుజ, ఏమందు. సరే వద్దు అని నేను చెప్తానంటాడు. చెప్తామో వద్దు చెప్పొద్దు ఓకే, మళ్ళీ పొద్దున్నే గొడవ అయిద్దని. వీళ్ళు ఎంత భయపడుతున్నారంటే, వీళ్ళతో గొడవలు అవుతాయి అని చెప్పి వీళ్ళందరూ భయపడుతున్నారు. ఏదైనా రేస్ చేద్దామంటే గొడవ అయిద్దని చెప్పి వదిలేస్తాను అనమాట. పవన్ ఇక్కడ మంచి మాట చెప్తాడు. పవన్ మధ్యలో ఆనిముత్యాలు వదులుతున్నాడు. అబ్బా, ఆనిముత్యాలు మాత్రం గట్టిగా పేలుతున్నాయి. ఈ ఆనిముత్యాలు పేలుతున్నాయి, ఇంకొక సైడ్ ఏదైతే ఆనిముత్యాలు చేస్తుంటే అది చిరాకు వస్తుంది, అది అసహ్యం వేస్తుంది. ఈ ఆనిముత్యాలు ఏంటంటే, ఎవరు ఎలా రియాక్ట్ అయినా మన రియాక్షన్ ఇంపార్టెంట్. ఆయన ఎవరు ఎలా రియాక్ట్ అయితే మనకెందుకండి, మనం చెప్పాలనుకో చెప్పాలి కదా. కరెక్ట్ చెప్పి ఇది కరెక్ట్ పాయింట్. మనం గొడవ అయితే భయపడితే అలాగా కదా. నెక్స్ట్ హరీష్, తనుజ, రీతు వీళ్ళు వాష్రూమ్లో ఏం చేయాలి ఎలా చేయాలి మాట్లాడుకుంటూ ఉంటారు. సో భరణి గారిని ఇస్తాను మీకు కటింగ్ అంటే, లేదు నేను కటింగ్ చేసుకుంటాను, నాకు పిండి కలపడానికి కావాలంటే పవన్ అంటే పవన్, లేదు అంటే ఫ్లోరాని ఇస్తారు. సో ఫ్లోరాతో చేస్తారు, మొత్తం ఆయన కలుపుకుంటాను. నెక్స్ట్ భరణి గారు ఆయన కటింగ్ చేద్దాం అనుకుంటాడు, ఆయనకి పని లేదు. ఇంకా తనుజలు చెప్పినప్పుడు ఫీల్ అవుతున్నట్టున్నాడు ఆయన. సో భరణి గారు మీరు కట్ చేస్తారంట, ఆయనే కట్ చేసుకుంటారంట. ఫ్లోరా ఏమో చపాతీ, మీకు చపాతీ కలపడం రాదు కదా, తనకి చపాతీ ఇచ్చాను. సో చపాతీ సౌండ్గా రాదన్నారు. ఇంకొకళ్ళు ఎవరిని అడిగితే, సో రీతు ఎవరికి రాదంట. సో ఫ్లోరా గారికి వచ్చంట. సో ఇచ్చేసానంటే సరే అనుకుంటారనమాట. అక్కడేం పెద్ద ఇదవదు, కానీ ఆయన ఫీల్ అయినట్టున్నారు, ఆయనకి వర్క్ లేకుండా చేశారనో ఏదో. అక్కడ బట్టలు నెక్స్ట్ ఏమంటారంటే, రీతును తనుజ మాట్లాడుకుంటారు. శ్రీజ అక్కడ బట్టలు ఉతుక్కుంటూ ఉంటుంది. ప్రియా వాష్రూమ్ అడుగుతారనమాట, శ్రీజకి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా, ప్రియాకి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా, కానీ కుకింగ్ని మాత్రం కట్ చేసి ఇవ్వటం,
అన్నీ చేసేస్తే ఆయన ఇది అది వేసి జస్ట్ ఏపేసి తీసేస్తారా, అది కుకింగా, అది వర్కా అని చెప్పి మాట్లాడుకుంటారు. ముందు నుంచి వేసేస్తే అయిపోతే అది వంట కూడా చేసేస్తారు, ఇంకా ఆయన చేసేది ఏముందని. అంటే ఆవిడ ఏం చెప్పాలనుకున్నారంటే వంట చేసేటప్పుడు కూడా 3-4 చేస్తున్నారు, అందరూ హెల్ప్కి వచ్చేస్తున్నారు, అలా కాదు కదా, ఇద్దరే ఉండాలి కదా అని చెప్పి ఆవిడ పాయింట్. సో అలాంటప్పుడు ఇంకేముంది ఇందులో అని చెప్పి, ఇప్పుడు 3-4 నుంచి నాకు బిగ్ బాస్ ఏమనలేదు కదా అంటే, కాదు నేను ఏం గోత్రు అని వీళ్ళు కూడా అది గోత్రు అవ్వాలని మనసులో ఉంటుంది. అలా అని చెప్పి మరీ సాడిస్టిక్ అలా ఏం లేదు, అది కూడా లేదు, రెండూ ఉన్నాయి. నాకు అనిపించింది అలాగా రెండూ ఉన్నాయి. సో ఇది ఎలా చేయాలి అలా చేయాలని గైడ్ చేస్తాగా, నేనైతే మాత్రం చేయనని చెప్పారు. ఫ్లోరాకేమో చపాతీ ఇచ్చాం, కటింగ్ అంతా ఆయనే చేయమన్నాను. సో ఏమన్నా తప్పు ఉందా ఇందులో అని చెప్పి బర్నీ గారు ఫీల్ అయ్యారనో లేదా మరి హరీష్ ఫీల్ అయ్యారనో ఏదో కానీ ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఉన్నారు రీతుకి. మంచోళ్ళు అవ్వాలనుకుంటే ఎలాగా ఉంటుంది, ఇది బర్నీ సార్కి కాదు మొత్తం అందరికీ చెప్తున్నానని చెప్పి. సో బర్నీ సార్ కోసమే నాకు ఇక్కడ ఒక కంక్లూజన్లో అర్థమైందనమాట. నెక్స్ట్ ఇవన్నీ స్కిప్ చేస్తాను. సో బర్నీ గారు ఏంటంటే, నాకు మీరందరూ క్లోజ్, ఇమ్ము కానీ రామ్ కానీ నువ్వు కానీ క్లోజ్ కాబట్టి మీరందరూ పని చేద్దాం అనుకున్నప్పుడు నేను కూడా ఆ పని చేస్తానని చెప్పి చేయెత్తితే బాగోదని చెప్పి నేను వదిలేశాను. అంటే డ్యూటీస్ కోసం, కుకింగ్ మానిటర్ కోసం ఆయనకు కూడా యాక్చువల్గా అయితే కుకింగ్ మానిటర్ చేయాలని ఉందంట. ఆయన చేయెత్తాడంట, వెనకాల కూర్చున్నాడు, తనుజ చేయెత్తబట్టి తను దించేశాడంట. ఈ త్యాగాలేంటో, ఈ రాగాలేంటో, ఈ అనుబంధాలేంటో, బంధాలేంటో, ఆ ఏడుపులేంటో 2 వారాల్లోనే ఒక విషయం చెప్తా. సుమన్ అన్నది మాత్రం కొద్దిగా కలిసి అలా ఆయన బిగ్ బాస్ రూమ్లో కూర్చున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకైతే మాత్రం. నెక్స్ట్ ప్రియా రీతు మాట్లాడుకుంటారు. ప్రియా నేను తీసుకున్న డెసిషన్ రైట్ అంటే అబ్సల్యూట్లీ రాంగ్ అంటుంది రీతు. నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు వెళ్ళాలి, సంచాలకి ఇచ్చారు ఇంకేంటి దానికోసం ఇంత గోవాలేంటి అది అని చెప్పి. నెక్స్ట్ తనుజ వర్సెస్ హరీష్. అమ్మో ఇది పెద్ద గొడవ, ఇంత సగానికి చూపించారు, అది మన బాధ. ఎవరిని జడ్జి చేయలేము, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది. మీకు చెయ్యి అలా ఉందని చెప్పి నాకు తెలియదు కదా అండి, నాకేమైనా కలగంటానండి అని చెప్పి ఆమె హెల్ప్ పిండి కలప పెట్టమని చెప్పాను. సో నాకు తెలియదు అంటే హరీష్ ఏమంటాడంటే నేను పిండి కలపమన్నాను, అదంటే నాకు తెలియదు కదండి మీ చెయ్యి బాగాలేదని. సో ఆయన చెయ్యి బాగాలేదని ఆవిడ కలపమన్నాడంట. సో ఎంపతి చూపించలేదు అన్నది ఆయన పాయింట్, హరీష్ పాయింట్. అసలు మీ చెయ్యి అలా ఉందని నాకు తెలియదు, నేను ఎక్కడ ఎంపతి చూపిస్తాను. పోనీ ఎంత అయిన తర్వాత కూడా ఆవిడ కనీసం సారీ చెప్పలేదని హరీష్ పాయింట్. ఓహో అవునా అండి మీ చెయ్యి అలా ఉందా, సారీ అండి అని అనలేదంట. ఎందుకని ఆవిడ వర్క్ కోసం మాట్లాడుకుంటా ఉంది. ఇక్కడ చిన్న చిన్న దెబ్బలు తగలటం సామాన్యమని అనుకుని ఉంటుంది. మాకు కూడా తెలియదు, ఏదైనా తెలియకపోతే మేము ఎలా రియాక్ట్ అవుతాము అది అని చెప్పి. అప్పటికి నేను బయట ఉన్నప్పుడే అడిగాను. సో మీకు కటింగ్కి బర్నీ సార్ కావాలంటే మీరే వద్దన్నారని చెప్పింది. హరీష్ అంటే మిగతా పని నేను చేస్తానని చెప్తున్నాను, నాకు చెయ్యి ఒకటే లేదు, సో చెయ్యి బాగాలేదు, అందుకోసం అని చెప్పి ఆమెను హెల్ప్ చేయమన్నాను అయ్యని చెప్పి ఆయన వర్షంలో ఆయన అరుస్తూ ఉంటారు, ఇద్దరు అరుచుకుంటూ ఉంటారు అనమాట. తనుజ ఉంటుందండి ఆమె ఓనరు, తనని పెట్టి అలా కలపండి అంటే చిన్న చిన్న పనులు కటింగ్లో ఎన్ని ఓకే కానీ పెద్ద పెద్ద పనులు కూడా ఆవిడ చేత చేస్తున్నారు. కానీ నేను చెయ్యొద్దు అని అనట్లేదు, మీ చెయ్యి బాగాలేదనగా నేనేం చెప్పాను, చేయమనే కదా చెప్పాను, నేను ఇంకోటి చెప్పాను అన్నది ఇప్పుడు పాయింట్. నెక్స్ట్ హరీష్ కొంచెం సీరియస్ ఆపేమనండి మన టెనెంట్ నుంచి రమ్మనండి, ఎవరో ఒకరిని డబుల్ డ్యూటీ అయ్యని చెప్పి. ఈయన ఏవైతే పాయింట్లు తనుజ గారికి రైస్ చేశాడో మాస్క్ మ్యాన్, సేమ్ అలాంటి బిహేవియరే కుకింగ్ దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఫేస్ చిరాగ్గా, కోపంగా, ఇష్టం లేనట్టుగా అన్ని పాయింట్లు తిరిగి వస్తున్నాయి. అలా అవతల వాళ్ళు ట్రిగ్గర్ చేస్తున్నారు కదా అని మీరు అనొచ్చు. సేమ్ అక్కడ కూడా ఆవిడ కూడా అలాగే ట్రిగ్గర్ అయింది కదా, ఆ ప్లేసే అంతా. నేను అందుకనే అప్పట్లో ఆవిడ సైడ్ నుంచి కూడా తప్పు ఉంది కానీ అంత తప్పు లేదు, వీళ్ళు ఎక్కువ చెప్తున్నారని చెప్తే నాకు కింద పిఆర్ అనుకుంటారు. ఎవరైనా కుకింగ్ దగ్గర ఉంటే ఎవరికైనా బొక్కే, మ్యాక్సిమం బొక్కే, ఫుటేజ్ ఎక్కువ వస్తుంది కానీ బొక్క పడుతుంది. ఎందుకంటే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, చాలా వర్క్ ఉంటుంది, ఒకళ్ళిద్దరు చేసుకోవాలి, అయ్యే పని కాదు, 3 పూటలు ఉండాలి, 9-8 మందికి ఉండాలి, ఏడవుతుంది. ఇంట్లో 2-3 వండాలంటేనే 1-2 గంటలకు తిరిగి అవుతానే ఉంటుంది, ఇక సాగుతూనే ఉంటుంది. మళ్ళీ అందరికీ డిఫరెంట్ చాయిస్లు. పవన్ వచ్చి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, సార్ ఉద్దేశం ఏంటంటే చేయి బాగాలేదు కదా, దాని తర్వాత తెలిసిన తర్వాత అయినా సరే సారీ అనలేదంటే నేనేం తప్పు చేశాను, నేనెందుకు సారీ చెప్తాను, నేను అడిగింది ఏంటి ఆవిడ చేత ఎందుకు చేస్తున్నారండి అంటేనేమో జస్ట్ ఇలా చేయి బాగాలేదని చెప్పారు, సరే చేయండి అన్నాను అంతే, దానికి నేను ఎందుకు సారీ చెప్తానని ఈవిడే. నెక్స్ట్ ఇంక దాని తర్వాత ఇంక కంటిన్యూ అవుతానే ఉంది. ఆవిడంటే ఫ్రిడ్జ్లో పిండి ఉంది తీసి బయట పెట్టుకోండి, తర్వాత చల్లదనం పోతుంది అంటే నేను తీయలేదు అని చెప్పి చెప్తుంది అనమాట. నేను ఎందుకు తీయాలి అని చెప్పి, అలాంటి పనులు ఆయన కదా చేసుకోవాలి అన్నట్టు. ప్రియా వచ్చి కాఫీ పెట్టుకుంటుంటే అలా నాకు చెప్పండి, మీరు అలా ఎలా చేయొద్దంటే అది నా పని కాదు, నేను చెప్పను, మీరే చూసుకోవాలి అన్నానంట. సో అలాంటప్పుడు ఆ ఫ్రిడ్జ్లో తీయమన్నప్పుడు పవన్ అంటాడు, అలాంటప్పుడు మీరు కూడా ఫ్రిడ్జ్లో తీయమన్నప్పుడు అది నా పని కాదు, మీరే తీసుకోండి అని అనొచ్చు మీరు కూడా అని అంటాడు. సో ఇలాంటి చిన్న చిన్న వాటికి ఏంటో గొడవలు. తనుజ అంటే మనం మంచి టెనెంట్స్ అయిపోయాము, కొంచెం లీనియన్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నాం అన్నట్టు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సంజన గారు ఇక్కడ పాయింట్ రాస్తారు సార్, అదేంటి అంటే శ్రీజ ఆ గిన్నెలు కడిగే దగ్గర పుక్కల నుంచి చూసింది అని చెప్పి,
ఇది ఒకానొక టైంలో నేను ఫేస్ చేసిన ఇష్యూ లాంగ్ ఎగో. నేను కూడా బ్రష్ చేసి ఒక ఫస్ట్ టైం రూమ్లో ఉన్నప్పుడు నేను అక్కడ వంటగది సింక్లో చూసా, అది పెద్ద గొడవ అయింది. నాకు అప్పుడు రియలైజేషన్ వచ్చింది, ఓకే పాప 7 కిలోలు ఉంటాయి కదా, కరెక్టే పాయింట్ అని. సో శ్రీజ మరీ చెప్పు వీలేదు, కానీ అక్కడ ఏదో పంటి దగ్గర తిరుక్కుంటే తీసి తుక్కందంట. సో ఏదైనా అది కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. సో అది సంజన గారు పవన్ చెప్పి నేను చెప్తాను, మరి మీరే చెప్పచ్చు కదండి, అమ్మో ఆవిడతో 3 గంటలు ఆర్గిద్ది, నా వల్ల కాదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు వీళ్ళు భయం వేస్తుంది, వాళ్ళతో ఆవిడ ఆర్గ్యూ చేస్తాడు, అమ్మో నా వల్ల కాదని చెప్పి. ఇంతకుముందు నిమ్మాయిలు కూడా అదే చెప్తాడు, వాళ్ళు ఏంటంటే ఆర్గ్యూ చేస్తే మనం భయపడిపోయి తిరిగి ఆర్గ్యూ చేయకుండా మనల్ని పెట్టాలి అన్న విధంగా ఆర్గ్యూ చేస్తున్నారని చెప్పి సేమ్ అదే జరుగుతుంది. సో పవన్ చెప్తాడనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా అవుతుంది ఏంటంటే, మోర్ దెన్ 2 కుక్స్ అయిపోతున్నారు, అలా కాదు కదా, రూల్ ఇద్దరే కదా, అక్కడ ఓనర్ ఉన్నారు టెనెంట్ ఉన్నారని వదిలేసేయండి అది అని చెప్తే ఇద్దరే ఉన్నారంటే, ఇప్పుడు అక్కడ శ్రీజ ముగ్గురు ఉంటే ఏం చేయమంటావు అని కూడా తనుజ ఛాలెంజ్ చేస్తారు. అప్పుడు అక్కడ ముగ్గురు ఉంటారు, ఫ్లోరా గారు పిండి కలుపుతూ ఉంటారు, హరీష్ గారు ఏదో చేస్తూ ఉంటారు, శ్రీజ కుకింగ్ కూడా చేస్తూ ఉంటుంది. సో 3 పనులు ముగ్గురు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ హరీష్ ఏమో 2 కుక్స్ చేసే పని ఇది, అయినా నేను మనస్ఫూర్తిగా చేస్తున్నానని ఆయన అంటాడు. తనుజ గారు కూడా అలాగే అనుకున్నాను, నేను మనస్ఫూర్తిగా చేస్తానని. సీజన్ 7లో ప్రియాంక గారు కూడా అనుకున్నారు నేను మనస్ఫూర్తిగా చేస్తానని. అయినా గొడవలు అవుతాయి, అది మ్యాజిక్. అక్కడ అడిగితే ఏంటి ఓనర్స్ చేయకూడదు టెనెంట్స్ చేయాలి అని చెప్పి అంటున్నారు అన్నట్టు, ఇది 2 పని కదా, ఒక్కళ్ళు అట్ట చేసుకుంటారని చెప్పి. నెక్స్ట్ తనుజ అంటది, మీరు బిహేవ్ చేసినట్టు మేము ఒక్కసారి కూడా చేయలేదు, ఒక్కరోజు ఈ లోపల మాట్లాడుకుంటారు బెడ్రూమ్లో, ఈయన బయట అదే కిచెన్ దగ్గర, ఒకరోజు చేద్దామా అన్నట్టు అంటూ ఉంటుంది. చేయండి మాకు చూడాలని ఉంది ఎలా చేస్తారని చెప్పి. నేను చెప్పాను కానీ నేనేం వెనకేసుకు రాదు కదా, నేను చెప్తాను పవన్ అంటూ ఉంటారు అనమాట. అమ్మో గొడవలు స్టార్ట్ అయిపోయినాయి అంటూ ఉంటాడు సైడ్ నుంచి. నెక్స్ట్ సరే నేను చెప్తాను వెళ్తే సంజయ్ గారు పద ఏం చెప్తాడు మనం చూద్దంటే, నేను రానంటే రీతి పద వెళ్దాం చూడాలి బాగుంటుంది అన్నట్టు. మొత్తం సైకో బ్యాచే అందరికీ ఆనందం అది చెప్తే చూడాలని చెప్పి. శ్రీత నేనేం గార్గింగ్ చేస్తాను, నేనేం చేయలేదు, నేనే పొక్కలించలేదు అన్నట్టు ఆవిడ చెప్తా ఉంటుంది. జస్ట్ ఇక్కడేదో ఉంటే అది స్విచ్ చేశానని చెప్తాను. సంజన అది స్విచ్ చేసే జగం కాదు అనేది, జాగా కాదు అనేది, ప్లేస్ కాదు, అలా చేయకూడదు అని చెప్పి. అంటే శ్రీజ అంటే మీరే అక్కడే చెప్పచ్చు కదా, మీరు లోపలికి వెళ్ళి కెప్టెన్ చెప్పి, కెప్టెన్ వచ్చి మీకు చెప్పి ఏంటిది అని చెప్పి. సంథింగ్ సిమిలర్ సిచ్యువేషన్ కూడా జరిగింది హరీష్ వర్సెస్ తనూజాలో. ఆ రైస్ పెట్టమన్నప్పుడు తనూజ గారు కూడా అందరినీ పిలుస్తారు. అదేదో నాకే చెప్పచ్చు కదా డైరెక్ట్గా మనందరం మాట్లాడుకున్న అందరినీ ఎందుకు పిలిచారని. సో అయినవన్నీ మళ్ళీ తిరిగి అవుతున్నాయి. ఒకటి ఏంటంటే వీళ్ళకి రియలైజేషన్ ఉంటుంది అట్లా సంథింగ్ సిమిలర్. నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలి, నేను అక్కడ దాకా పోవాలా, అక్కడ దాకా పోయి నేను అక్కడ చెయ్యాలంటే చెయ్యాలి కదండి, మరి తప్పదు కదా. ఇప్పుడు అలా అంటే మనం ఏం చెప్తాం, ఇంకా సంజన ఇక్కడ స్విచ్ చేయకూడదు అని చెప్పి సింపుల్గా చెప్పిద్ది అనమాట. నెక్స్ట్ రామ్ అండ్ ప్రియా మాట్లాడుకుంటుంటారు. రామ్ ఫీల్ అవుతున్నాడు, నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, అంటే నీకు ఆ ఫీలింగ్ వస్తుందంటే వస్తుంది, నన్ను సీరియస్గా తీసుకోవట్లేదు, ఏదో ఆనందంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నందుకు అలా అనుకుంటున్నారేమో, నేను కొన్ని రోజులు మారి చూపిస్తానంటే, అరే మారిపోతే ఇది యాక్ట్ చేసినట్టు ఉంటుంది అంటే, లేదు ఉండదు, వాళ్ళే వస్తారు నా దగ్గరికి, ఏమైందంటే బయట కూడా ఇలాగే టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు అన్న విధంగా ఫీల్ అవుతున్నాడు. తప్పలేదు, సో వాళ్ళే వస్తారు, నువ్వు చూస్తూ ఉండు, రాకపోతే నా పేరు రామ్ రాథోడే కాదు అని చెప్పి ఒక ఛాలెంజ్ కూడా చేశాడు. ఎవరెవరు ఇంతకు అందరూ చేస్తాను నేను చేయట్లేదంటే 2-3 అబ్జర్వ్ చేస్తాను. నాకు తెలిసి ఒకటి తనుజ గారు అయి ఉంటారు, 2 రీతు అయ్యి ఉంటుంది. ఈ కేంద్రంలో నాగార్జున గారు క్వశ్చన్ అడగాలి, ఎక్కడ తనకు ఫీలింగ్ వస్తుంది ఏంటి అని చెప్పి, లేదంటే ఇది కొంచెం పెద్దదే ఇష్యూ ఉంది, పెద్దదే అవకాశం ఉంది. నెక్స్ట్ సంజన గారు ఒక వాటర్ బాటిల్ కోసం కనీసం 1 గంట డిస్కషన్ అయి ఉంటుంది బ్రో, చిరాకు వచ్చేసింది. లేదంటే ఎప్పుడో చేసేవాడిని, మళ్ళీ అప్పటికి ఫార్వర్డ్ చేస్తే ఎక్కడ పాయింట్లు వేసిపోద్దని అదే భయం. ఆవిడేమో వాటర్ బాటిల్ గట్టి మీద పెట్టిందంట, ఆ కిచెన్ స్లాబ్ మీద, ఆయన అక్కడ పెట్టద్దని చెప్పి తీసాడంట. ఆవిడ మళ్ళీ ఒకసారి పెట్టిందంట, ఆయన ఏమనుకుంటాడు ఈవిడ కావాలని చేస్తుందని ఆయన అనుకుంటాడు. ఈవిడేంటంటే టాలరెన్స్ లేకపోతే ఎలాగో ఒకసారి మర్చిపోతాము, దానికేంటి ఒకవేళ నీకు అక్కడ ఇష్టాలు తీసుకొచ్చి ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టి, ఇందులో ఏముంది మేము ఎన్నిసార్లు అలాంటివి చేసుకోలేదు అని చెప్పి వీళ్ళు ఇదో పెద్ద గొడవ అయింది. మనిషిని ఎంతసేపు నేను అంటే అలాగా టాలరెన్స్ ఉండాలి అది ఇది అని చెప్పనమాట. దానికి పవన్ చెప్తాడు, ఆవిడకి ఇక్కడ పెట్టద్దండి అని చెప్పినా కూడా ఆవిడ కావాలని పెడుతుందని చెప్పి రీతికి చెప్తే, రీతి సంజన గారు సీతి ఇలాంటి బాగా డిగ్ చేస్తూ ఉంటుంది సిబిఐ ఆఫీసర్ లాగా. అది కాదండి కావాలనే పెట్టారంటే కదా, పెట్టద్దని చెప్పినా పెట్టారంటే నేను పెట్టద్దని అని చెప్పి మర్చిపోయి పెట్టానంటే పవన్ పిలిచింది మళ్ళీ. అక్కడ మొత్తానికి పవన్ నిలదీసేపాటికి అలా కాదు ఇలా కాదు అనేపాటికి టాపిక్ స్కిప్ అవుతుంది. లేదు నేను నిలదీసి అసలు నిజంగా ఆవిడ నేను కావాలనే పెడతాను అని చెప్పి పెట్టిందా, పొరపాటును పెట్టిందా అన్నది బయటికి రాలేదు. సో పవన్ ఆయన కండిషన్ ఏంటంటే వాంటెడ్గా పెట్టద్దు అని చెప్పి తనుజ గారికి చెప్తూ ఉంటాడు అనమాట. రీతి ఏమో అదే ఇంకా ఆ డిస్కషనే ఇంక తీసేద్దాం దీన్ని. హరీష్ తనుజ, సో హరీష్ తనుజగా చెప్తూ ఉంటాడు అనమాట, నేను రోజు క్లీన్ చేస్తున్నాను, వాటర్ బాటిల్ ఉంది, నేను తీసి అక్కడ పెట్టాను, మళ్ళీ ఇక్కడ పెట్టారు, అది ఎలా ఉంటుందని. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే హరీష్ గారి ప్రాబ్లం, నేను ఇది మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి దీన్ని నేను సాఫ్గా ఉంచుతా, ఇక్కడ ఏది ఉండకూడదని. కానీ ఇంతమందిలో మురికి చేస్తే ఇది కానీ ఆవిడేమంటే దీన్ని మట్టి తీసుకొచ్చి పోస్తున్నాను, వాటర్ బాటిల్ కదా, వాటర్ బాటిల్ కిచెన్ స్లాబ్ మీద ఉంటే ఏమైపోద్ది అనిపించింది నాకు. వాటర్ బాటిల్ కిచెన్ స్లాబ్ మీద ఉంటే ఏమైపోయింది రాజా,
పోనీ తిన్న ప్లేటో ఎంగిల్ గ్లాసో కాఫీ తాగి వదిలేసిన గ్లాస్ అయితే పోనీ అనుకోవచ్చు, వాటర్ బాటిలే కదా, కావాలంటే మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతారు. ఏంటో ఆయన విధానాలు అన్నీ వేరే కొంచెం ఇదిగా ఉంటాయి. అంటే మరి ఏమో ఓసీడీ లాంటిది క్లీన్ చేస్తే ఇక్కడ ఇంకేం ఉండకూడదు, నా మీద రిమార్క్ రాకూడదు అనుకుంటున్నారేమో. నెక్స్ట్ మళ్ళీ ఎవరు వస్తే శ్రీ చెప్తారు నాదే తప్పు అని చెప్పింది. ఇప్పుడు చెప్పింది ఇందాక చెప్పుంటే అయిపోయింది, నాదే తప్పు, నేను చేయకుండా ఉండాల్సిందని చెప్పి, అది చేయడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని చెప్పి. నేనేం చెప్తున్నానంటే అదేదో నాకే చెప్తే అయిపోయింది కదా, దానికి వెళ్ళి కెప్టెన్ దగ్గర తీసుకెళ్ళి అదంతా చేయడం ఎందుకు, మళ్ళీ ఏదంటే ఆర్గ్యుమెంట్ చేస్తారు. చేశారు. నెక్స్ట్ బర్నీ లోపల మీటింగ్ పెడతారన్నమాట అందరూ కెప్టెన్తో. తను మానిటర్ అయినప్పుడు అంటే తనుజ చెప్పింది చేసుకుంటే వెళ్ళాల్సిందే, వేరే ఆప్షన్ లేదు, నాకొద్దు, వీళ్ళు ఎవరైనా నాకొద్దు అని ఎవరన్నా సరే వదిలేసి తెద్దాం, ప్రతిదీ ఇలా చిన్న వాటిని కూడా చేసుకుంటే వెళ్తే పెద్దదవుతా ఉంటే నాకు ఒక టిష్యూ కనిపించింది, తీసి నేను డస్ట్బిన్ వేస్తే అయిపోయింది. నేను కెప్టెన్ని పిలిచి మానిటర్ని పిలిచి ఇది చూడు ఎక్కడ ఉంది, ఎందుకుంది, ఎవరు పడేశారు, ఎవరి కారణం, ఎన్ని డిక్ చేసుకుంటే వెళ్తే ఎప్పటికైద్ది రాజా అని చెప్తాడు. పెద్ద మనిషిలాగా కొంచెం పెద్ద మాటలు మంచి మాటలు. తనుజ గారు అంటే నేను బాత్రూమ్కి వెళ్ళాం, క్లీనింగ్గా లేదు, నా ప్యాంట్ తడిచిపోయింది, అక్కడ హెయిర్ ఉంది, నేనేమన్నా అన్నానా, ఏమన్నా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నాం కదా అంటారు ఆవిడ. అక్కడ కప్స్ ప్లేట్స్ ఎన్నో వదిలేస్తే మేము ఎన్నిసార్లు తీసి సింకులు వేసాం, మేము ఎప్పుడైనా రైస్ చేసామా, చేయదు కదా. కొన్ని చిన్నవి అలా చూసుకుని వెళ్ళిపోయి ప్రతి చిన్నదాన్ని లాగి తీసి గొడవాడి దాన్ని సాగదీసి ఏంటిది అని చెప్పి అసలు ఇరిటేషన్ వచ్చేస్తుందని చెప్పి నాకు వీళ్ళు పాయింట్లు కరెక్ట్గా అనిపిస్తున్నాయి. వీళ్ళు కావాలని, ఎందుకంటే హరీష్ గారికి ఐడియా ఉంది కిచెన్ దగ్గర అయితే పాజిటివ్ అయింది లేదా నెగిటివ్ అయింది, దట్టు వంట చేసే వాళ్ళకే కొంచెం పాజిటివ్ ఎక్కువ అవకాశం ఉంటుంది అని చెప్పి ఓవర్ ద ఇయర్స్ ఆయన అబ్జర్వ్ చేశాడు కాబట్టి సో ఆ పాయింట్లు పెడుతున్నాడు. కావాలని కొంచెం గొడవకి లాగుతున్నట్టుంది. దట్టు సంజన అంటే అసలు పడట్లేదు, సంజన గారు అంటే సో పడదు. సో ఇంకా ఆవిడైతే గొడవకు రెడీగా ఉంటుంది, ఆవిడదే తప్పు అన్నట్టు ఇంకా బై డిఫాల్ట్ వెళ్తూ ఉంటారు. సో నాకైతే ఇందుకు కొద్దిగా మిస్టేక్ అనిపిస్తూ ఉంది. వీళ్ళు చెప్తారన్నమాట ఆ కోంబు సింకులో గడిగినందుకు ఎంత పెద్ద ఇష్యూ చేశారు అని చెప్పి, ఆవిడ లోపలికి వచ్చేసింది, కోంబు గడిగింది ఫస్ట్ వీక్, అలాంటిది మరి అందులో ఎలా వస్తారు అని చెప్పేసరి పాయింటే కదా సార్, కరెక్ట్ పాయింటే. ఏదైనా పేషెన్స్తో చెప్పుకోవాలి అని బర్నీ అంటారు, పాయింట్అవుట్ చేస్తే ప్రతిదీ ఇష్యూ అయిద్దని చెప్తారు. నెక్స్ట్ తనూజ గారు అంటారు బిగ్ బాస్ చెప్పింది ఓనర్స్ మాట టెనెంట్స్ వినాలని, అంతేగాని ఇక్కడ రివర్స్లో అవుతుంది అని చెప్పి. మధ్యలో ఆ డిస్కషన్లో ఆయన ఒక మాట కూడా అనేస్తాడు, ఏంటి అంటే మేము ఇక్కడ టెనెంట్స్ మాత్రమే, ఎవరు హరీష్ గారు ఏమంటారంటే ఇక్కడ నేను టెనెంట్స్ మాత్రమే, మీ పనోళ్ళం కాదు అది అని చెప్పి, అని మేము అన్నామా అని చెప్పి సంజయ్ గారు మేము అన్నామా ఏంటి అని చెప్పి. సో వీళ్ళు అంటారనమాట, ఇక్కడ దాని గురించి మాట్లాడతారు. బిగ్ బాస్ చెప్పింది ఓవర్స్ మాట టెనెంట్స్ వినాలి, కానీ ఇక్కడ అంతా రివర్స్లో జరుగుతుంది, వీళ్ళు ఏం చెప్తున్నారు మేము వింటున్నామని చెప్పి. వీళ్ళందరూ చెప్పినట్టు ఒక్కొక్క పాయింట్ తీసుకొస్తే సగం డే వేస్ట్ అయిపోద్దని చెప్పి తనుజ గారు అంటారు. ఇక్కడ ఎంతమంది అంటే ఒక బాటిల్ కోసం ఎంతమంది ఒక సైడ్ ఉంటే అదేంటి వాంటెడ్గా ఎవరైనా ఎందుకు చేస్తారు తీసుకెళ్ళి, దానివల్ల కొంచెం చేసిన దానివల్ల యూజ్ ఏంటి అని చెప్పి అప్పుడు సంజయ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఒక బాటిల్ తీసుకెళ్ళి పెడితే ఎంత టైం పట్టింది, 5 seconds, 10 బాటిల్ కూడా పెట్టచ్చు, 20 seconds పడుతుంది, ఇందులో ఎందుకు ఇంత అర్థాంతం అని చెప్పి వాళ్ళకి చెప్పండి. ఓనర్స్ చెప్పింది వినమని, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కాదు పెట్టుకోవద్దు అని చెప్పి పవన్కి చెప్తూ ఉంటారు, మీరు వెళ్ళి చెప్పండి ఇదంతా అని. బర్నీ సింపుల్గా చెప్తున్నా, బర్నీ గారు అంటారు సింపుల్గా చెప్తున్నా, వీళ్ళు మాట్లాడే విధానం చూడు, వాళ్ళు మాట్లాడే విధానం చూడు, రెండు అబ్జర్వ్ చెయ్యి, డే 1 నుంచి చూడు అని చెప్తారు. అలాగే ముద్దలు కలిపి పెడుతున్నారు అని చెప్తారు. మీ ఓనర్స్ అనేది ముద్దలు కలిపి పెడుతున్నారు, వాళ్ళకి విధానం చూడు అంటారు. ఎగ్జాక్ట్లీ నేను నా రియల్ చెప్తాను, విధానం మిస్ అవుతుంది, ప్రతిదానికి రెడీ టు ఫైట్ అన్నట్టు ఉంటారు. అదేదో గంగిరెద్దుని బాగా ట్రైనింగ్ ఇచ్చి చూస్తారు సార్, ఎవరైనా వస్తే కుమ్మేద్దామని రెడీగా ఉంటున్నారు, ఏదైనా వస్తే రెడీగా ఉంటున్నారు ఫైట్. కానీ వీళ్ళు నిదానంగానే ఉంటారు, వీళ్ళు భయపడుతున్నారు యాక్చువల్గా వీళ్ళతో ఆర్గ్యుమెంట్ ఎందుకు అని చెప్పి, వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా రేస్ చేయలేకపోతున్నారు. తనుజ ఏమంటారంటే మనుషుల్లా ట్రీట్ చేయటం లేదన్నందుకు మీకు కోపం వచ్చింది, పాత విషయాలు అనమాట, కోపం వచ్చింది, మీకు పని వాళ్ళు కాదు మేము పని చేయడానికి అంటే అదేంటి మరి అంత పెద్ద మాట. సో ఇది బిగ్ బాస్ రూల్ పెట్టాడు, రూల్ కదా అని చెప్పి పని చేస్తున్నారు, అంతేగాని ఇంకోటి కాదు కదా అని చెప్పి మేము అలా అన్నామా అనలేదు కదా అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. సో సంజన గారు అంటే సింపుల్ అబ్బా రెచ్చగొడుతున్నారు, ఈ వాంట్స్ ఏ బిగ్గర్ ఫైట్, ఆ బిగ్ ఫైట్ కావాలి తనకి అంతే సింపుల్ అని చెప్పి సంజన గారు కూడా ట్రిగ్గర్ చేస్తారు భయ్య మళ్ళీ అన్నమాట, ఉంది అది. నెక్స్ట్ వర్ణి గారు అంటే మాలో ఒకరికి నచ్చకపోయినా కూడా ఆయన కుక్గా యాక్సెప్ట్ చేయను అంటే సుమన్ గారు ఇంక మనకి వేరే ఆప్షన్ లేదన్నా, ఆయన లేకపోతే ఇంకెవరు చేస్తారు అది అంటారు. బయటకు వెళ్తే తనుజ అంటారు నేను చేస్తానని చెప్పి, ఓనర్గా ఎలా చేస్తారు చేయకూడదని చెప్పి రీతి వద్దు అంటది. నెక్స్ట్ హరీష్ శ్రీజ వాళ్ళు మాట్లాడుకుంటారు. హరీష్ గారు అంటే పొద్దున్న లేస్తే ఇదే పని గొడవలు అని చెప్పి వాళ్ళకి అనిపిస్తుంది ఈ గొడవలు అని చెప్పి, వీళ్ళకి వాళ్ళు గొడవలు అనిపిస్తారు, వాళ్ళకి వీళ్ళు గొడవలు అనిపిస్తూ ఉంటారు. నెక్స్ట్ శ్రీజ అంటే అసలు ఖాళీనే ఉండటం లేదు కదా, చేస్తూనే ఉన్నాం, పని చేస్తూనే ఉన్నామని. అంతేనమ్మా, వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు, కాకపోతే ఏంటంటే మీది కొంచెం స్ట్రెంత్ తక్కువే వాళ్ళ మీద పోల్చుకుంటే. వాళ్ళు 9 మంది ఉన్నా అవును కదా 9 మంది పని చేయలేదు, వాళ్ళు 6 పని చేసినట్టున్నారు నాకు తెలిసి, కానీ వీళ్ళు 4 పని చేస్తున్నారు. ఏదైనా మ్యాన్ పవర్ అన్నది తగ్గింది, మనుషులు తగ్గారు ఒక 2 చెప్పాలంటే, ఆయన ఒకళ్ళే వీళ్ళ సైడ్ నుంచి తగ్గింది ఒకళ్ళేగా.
వాళ్ళు 9 మంది చేసింది మీరు నలుగురు చేస్తూ ఉన్నారు. 9 మంది కాదు, వాళ్ళు కుకింగ్ 2, క్లీనింగ్ 2, 4, బట్టలు ఉతకడం 1, 5, బాత్రూమ్ 1, 6, వాళ్ళు 6 చేశారు. పవన్ అని రీతి చెప్తారు, పవన్ నేను ఓల్డ్ రూల్స్ చెప్తున్నానంటే రీతి ఎవడడిగాడు నిన్ను ఓల్డ్ రూల్స్, మాకు ఓల్డ్ రూల్స్ వద్దు, మా రూల్స్ మేము చెప్తున్నాం, ఇవి మా రూల్స్, మీ రూల్స్ మీరే మడిచిపెట్టుకున్నారని చెప్తుంది. నెక్స్ట్ సంజయ్ గారు ఏం చెప్తారంటే ఏం కావాలన్నా, చిన్నది కావాలన్నా, టీ పెట్టాలన్నా, కాఫీ పెట్టాలన్నా, ఏం కావాలన్నా సరే తనుజాని అడగాల్సిందే, అదే ఫస్ట్. తర్వాత కెప్టెన్ దగ్గరికి తనుజ అనకపోతే వాష్రూమ్లో కూడా ఉక్స్కి ఈ ఉక్స్కి అయి పెట్టారు, ఆ ఉక్స్కి పెట్టారని ఆయన రేస్ చేశాడంట. అందులో వాష్రూమ్లో ఉక్స్కి బాయ్స్ ఉక్స్ ఏంటి, గర్ల్స్ ఉక్స్ ఏంటి, ఏ ఉక్స్ అయితే ఏంటి, ఇది మా రూలు, అది మేము ఇనిషియేట్ చేయలేదు, అది లేదు. వాటర్ బాటిల్ మాకు నచ్చిన చోట మేము పెట్టుకుంటాము, ఆ కిచెన్ స్లాబ్ మీద పెట్టుకుంటాం, దానికి కూడా రూల్ లేదు అని చెప్తారన్నమాట. టేబుల్ మీద అక్కడ ఏదో అక్కడ వాష్రూమ్లో లాస్ట్ అండ్ ఫౌండ్ అనేది పెట్టారంటే ఏదైనా దొరికితే అందులో పెట్టండి అని చెప్పి, అంతేగాని ఇది ఎవరిది ఒకళ్ళని అడుక్కుని వెళ్ళొద్దు, ఎవరైనా పనిలో ఉండి వెళ్ళిపోతారు, అందులో పెద్ద విషయం ఏముందని చెప్పి. నెక్స్ట్ సుమన్ గారు, ఇక్కడ అందరూ మాట్లాడుతారు. సుమన్ గారు, మనలో కూడా ఫాల్ట్ ఉంది, అదేంటంటే అక్కడ కొన్ని ప్లేట్స్ మనం వదిలేస్తున్నాం వాష్ చేయాల్సినవి, అది మనం వాష్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే వాళ్ళు వచ్చేటప్పుడు అడిగి రావటం నాకైతే ఇష్టం లేదని చెప్తారనమాట. ఎందుకంటే దాని ముందు రామ్ పాయింట్ రేస్ చేస్తాడు అనుకుంటా, అడిగి రావాలి అన్నట్టు. నాకైతే ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు ఏదైతే చేశారో తిరిగి అదే చేయటం, అది చేసినట్టు ఇంక మనకేముంది అని చెప్పి. సో ఆయన ఫేస్ చేశాడు కదా, ముఖ్యంగా మనీష్తో ఈవెన్ పాయింట్ పెట్టి రేస్ చేస్తాడు నామినేషన్లో. అలాంటి సంథింగ్ సిమిలర్గా ఎలా అని చెప్పి వద్దంటాడు. భరణేమో పక్క నుంచి డండన్ అంటూ ఉంటాడు అనమాట. రామ్ని అడుగుతారు మళ్ళీ, నువ్వు పాయింట్ చెప్పండి, నాదేం లేదు బ్రో అంటే మళ్ళీ సుమన్ చెప్తాడు, పర్మిషన్ కావాలి నువ్వు అడుగుతున్నావు అంతే కదా, పర్మిషన్ అడిగి రావాలంటున్నావు అంతే కదా అంటే ఏం లేదు అంటే ఒక పాయింట్ ఆయన వచ్చినప్పుడు స్కిప్ అయిపోద్ది. మధ్యలో కెప్టెన్ మాట్లాడతాడు, భరణి గారు అంటారు ఆయన మాట్లాడి నువ్వు అడిగి చెప్దాం అనుకున్నాడు అది అని చెప్పి. రామ్ నాకు అలా అడగాలని లేదు కానీ అంటే రీతు వాళ్ళకి తెలియాలని చెప్పి అలా పెడదాం అనుకుంటున్నావా, ఆ పెయిన్ తెలియాలని పెడదాం అనుకున్నా అంటే అలా ఏం లేదంటే సుమను వర్క్ అయిపోగానే ఉండకూడదు, వెళ్ళిపోవాలి. మేము అలాగని చెప్పం వెళ్ళిపోవాలని చెప్పి, అది రూల్ అని చెప్తాడు. ఇది రూలు, వర్క్ అయిపోగానే హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి అలా అని చెప్పి మేమైతే చెప్పం వెళ్ళిపోండి అని చెప్పి ఈ మాట చెప్తాడు. ఈ మాట గుర్తించుకోండి, ఈ మాట వల్ల కొంచెం కన్ఫ్యూజన్ కూడా కాజ్ అవుతుంది. ఇప్పుడు ఈయన డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పినట్ట, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినట్టు కాదు, అది వాళ్ళకుండా అలా సెన్స్ ఏంటంటే వర్క్ అయిపోయింది మేము వెళ్ళిపోవాలని. కానీ మేము చెప్పం వెళ్ళిపోండి అని చెప్పి, అది బాగోదు కాబట్టి మేము చెప్పం, అది వాళ్ళు చూసుకోవాలి అన్నట్టు చెప్తారు, అంతేగాని వెళ్ళిపోండి అని మాత్రం లేదు. రామేమో నాకే అలా అడగాలని లేదు అంటారు. ఇక్కడేమో రామ్ మీదకి వస్తుంది ఏంటంటే ఐరన్ వచ్చి వాళ్ళు చేసేసుకుంటున్నారు, నిన్ను అడిగారా అంటారు. రామ్ నన్ను అడగలేదు అయినా మనం చేస్తున్నారంటే లేదు వాళ్ళు చేస్తున్నారు, మరి నువ్వు ఎందుకు వాళ్ళని అడగలేదు, ఎందుకు క్వశ్చన్ చేయలేదు, వాళ్ళు చేసుకుంటున్నప్పుడు అంటే మరి వాళ్ళు ఎలా లోపలికి వస్తున్నారో మనం క్వశ్చన్ చేయట్లేదు, అలాగే నేను వదిలేశానని చెప్పి లాజిక్ చెప్తాడు. తనుజ పట్టుకుంది, లోపలికి రావడానికి మానిటర్స్ లేరు, ఈ పనులకు ప్రత్యేకంగా మానిటర్స్ ఉన్నారు, నువ్వు అడగాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పాక చేసుకోవాలి, ఇదేంది ఇది అని చెప్పి. సరే రామ్ అంటాడు ఇవన్నీ మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్దాము అది అంటాడు. ఏమేమో అది మనం చెప్పొద్దు, మన కెప్టెన్ చెప్తాడు, మనం ఏమో అవసరం లేదు, వాళ్ళు చూసుకుంటారని చెప్పి, బట్ మనందరం ఉందాము చూసుకుందామని చెప్పి. నెక్స్ట్ రీతు అంటే డిషెస్ కడగాలంటే నాకు చెప్పాలి, కెప్టెన్ ఈ డిషెస్ కడుగుతాడు, నాకు చెప్పాలి, నా పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి చెప్పుకుంటుంటారు. దాని తర్వాత ఇంక చెప్దామంటే ఇప్పుడు కాదు తినేసిన తర్వాత చెప్పుకుందాం అనుకుంటారు. హరీష్ వాళ్ళ సైడ్ మీటింగ్ పెడతాడు, ఎంపతి అన్నది ఏమీ లేదు, నాకు నచ్చట్లేదు అని చెప్పి. అంటే ఆయన చేస్తానని ఎంపతో, ఆయన చేయబాలేదని ఎంపతో అయ్యని చెప్పి ఈ ఎంపతీలు సింపతీలు ఏందో. ఫస్ట్ తనుజ గారి టాపిక్ చెప్తాడు, ఈ ఏలు బాగాలేదు అదిన తర్వాత. దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రెడీగా కూర్చుంది ఆ వాటర్ బాటిల్ది, ఇలా డిస్కషన్లు అయినాయి అని చెప్పి పవన్ వస్తాడు. నెక్స్ట్ టాపిక్ వచ్చింది ఈ స్పిట్స్ 2 సార్లు స్పిట్ చేసావు అని చెప్తే, శ్రీజ నేను తప్పును ఒప్పుకుంటున్నాను కదా, అక్కడ ఆవిడే చెప్పేయచ్చు కదా అని చెప్పి, ఆవిడే చెప్తే మీరు సింపుల్గా ఒప్పేసుకుంటారండి, గొడవే కదా అవుతుంది. నెక్స్ట్ బిగ్ బాస్ ఈ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ స్టార్ట్ అయింది, రెజ్యూమ్ అయింది. ప్రియాని హౌస్లోకి రమ్మంటాడు, 3 ఆప్షన్ కన్ఫెషన్ రూమ్లోకి రమ్మంటాడు, డైరెక్ట్గా 3 ఆప్షన్లు ఇస్తాడు. అవేంటి అంటే వాళ్ళ అమ్మ నుంచి ఒక లెటర్ వచ్చింది 40%, వాళ్ళ నాన్న వాయిస్ నోట్ ఆడియో నోట్ ఒక 40%, పెట్ ఫోటో ఉందంట అది 45% అంట. నాకు ఫ్యూజ్ ఎగిరిపోయినాయి. మనం ఇప్పుడు మన ఈ భావాలు బయట పెడితే తిట్టుకుంటారేమో అనుకున్నాను, కానీ మనుషుల కన్నా అంటే జంతువుల మీద ప్రేమ ఉంది. ఈవెన్ మా వైఫ్ వాళ్ళకు కూడా డాగ్ ఉంది, మా బామ్మది పెంచుకుంటూ ఉంటాడు, రీసెంట్గా చనిపోయింది. కానీ బట్ స్టిల్ మనుషుల కన్నా పెట్స్ ఎక్కువైపోయినాయి, నాకు అంతకెట్లా. వాళ్ళ అమ్మ లెటర్ 40% అయితే వాళ్ళ పెట్ ఫోటో 45% అంట. ఏమన్నా అంత లాజిక్ ఉందా ఏంటో. అక్కడ ఉన్నది బ్యాటరీ 50%, ఆవిడకి ఇంకా ఛాన్స్ లేదు. సో చాలాసేపు అడిగిద్ది అనమాట బిగ్ బాస్ అని చెప్పి. నాకు తెలిసి ప్రియాకి కొద్దిగా పాజిటివ్ ఎపిసోడే పడుతుంది. ప్లీజ్ తగ్గించండి, ప్లీజ్ బిగ్ బాస్, ఇంకా సుమన్ ఉన్నాడు, సంజన గారు ఉన్నారు, ప్లీజ్ బిగ్ బాస్ నేను తీసేసుకుంటే 10% ఉంటుంది అంటే, బిగ్ బాస్ ఏమో మీరు వచ్చింది ఇక్కడ మీకు కావాల్సిన దానికోసం ఆ పని చూసుకొని వెళ్ళండి అంటాడు. ఇంకా ఆవిడ ఇంక తప్పక లెటర్ తీసుకునిద్ది 40%. బయటకు వచ్చాక చెప్తుంది అనమాట, ఇలా ఇచ్చారు అన్న అని చెప్పి. సుమన్ గారి దగ్గరికి వెళ్తే కూర్చొని మరి చెప్పిద్ది, అన్న నేను చాలాసేపు అడిగాను అన్న, అసలు ఆప్షన్ ఇవ్వలేదు అన్న అంటే, సుమన్ ఓకే అమ్మంటారు, అని కళ్ళలో నీళ్ళు ఉంటాయి. సో పర్లేదమ్మా అంటారు, ఏమనుకోకన్నా నేను చాలాసేపు ట్రై చేశాను అన్న, అదన్నా ఇదన్నా అంటది. కానీ పాపం ఆయనకి ఏం చేస్తారు. దాని తర్వాత
ఆవిడ సంజన గారి దగ్గర కూడా వెళ్ళి చెప్తూ ఉంటుంది. సుమన్ అండ్ సంజన ఇంట్రెస్టింగ్. సుమన్ గారు ఏంటంటే మీరు వెళ్తారా అని ఆవిడని అడుగుతారు. సో మీరు వెళ్తా అంటే మీరు వెళ్ళండి అంటే వాళ్ళిద్దరూ లాస్ట్ టైం మిగులుతారు. సో మీరు వెళ్తానంటే వెళ్ళండి. సంజన పర్లేదా అని అడిగిద్ది అంటే వద్దని అంటారు. సంజన గారు పర్లేదా అంటే పోటీ పడద్దా అని అడుగుతారు అనమాట. అంటే వద్దంటారు. నేను స్లోగా రన్ చేస్తాను జాగ్రత్తగానండి. దీని మీద చాలా ఆర్గ్యుమెంట్స్ మనం విడిపోయి దీని గురించి కొట్టుకోవాల్సి వస్తుంది. నిన్నటి వరకు అన్న నువ్వు సూపర్, నువ్వు జెన్యూన్ అనుకున్న వాళ్ళు కాస్త ఈరోజు లేదు నాకు నేను అనిపించట్లే నువ్వు జెన్యూన్ అలా అనిపిస్తుంది అనమాట. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎప్పుడూ ఉంటాయి. కావాలని చెప్పేది ఎవరికి ఏది అనిపిస్తుంది. సో పర్లేదంటే పోటీ పడద్దా అంటే పర్లేదు నేను స్లోగా రన్ చేస్తా సరేనా. సంజన గారు పోవాలని ఉంది, ఆవిడ పోవాలని ఉంది. నా చిన్న బిడ్డ నిన్న ప్రియ కూడా చెప్తుంది నాకు పోవాలని ఉందని చెప్పి, నా చిన్నోడు కదా అని చెప్తే మీరే బజర్ కొట్టండి నేను స్లోగా రన్ చేస్తా అంటారు. సంజన నా కోసం ఏం పోవాలని లేదు, నాకేదో ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి, నా బిడ్డ కబుర్లు కావాలి 3.5 years మరి పెద్ద బిడ్డ కాదని. రీసెంట్లీ బోర్న్ కోసం అడగలేదు, 3.5 years ఫస్ట్ కొడుకున్నాడు కదా తన కోసం చెప్తారనమాట. ఆ మాటలు వినాలని చెప్పి నేను లేదంటే మా మమ్మీతో కూడా ఉంటాడు కానీ బిడ్డ అలానే ఎవరికైనా నా బిడ్డే కదా అన్నట్టు చెప్తారనమాట. సుమన్ గారు నాకేం ప్రాబ్లం లేదు అంటాడు. ఓకే సార్టెడ్. సంజన గారు వెళ్తారేమో నేను అనుకున్నా. దాని తర్వాత ప్రియా లెటర్ చదివిద్ది, ప్రియాకి లెటర్ వచ్చింది చదివిద్ది. సో అక్కడ ఎలా ఉన్నావు, అంతా బాగానే ఉన్నావు, నేను చూసి గర్వంగా ఫీల్ అవుతున్నావు, అందరితో బాగా ఉన్నావు, నేను అందరూ బాగా చూసుకుంటున్నారు, నువ్వు ఎప్పుడు ధైర్యంగా నిలబడ్డావు, ఇంకా నిలబడాలి, చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు అని ఒక్కటి రాశారు. ఇంకొంచెం రాసింటే బాగుండేది, కొంచెం ఇంట్లో మాట్లాడినట్టు కాదు, కొంచెం అంటే ఏదైనా రాసింటే బాగుండేది, కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలాగా. నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత అందంగా కనిపిస్తావు అని రాశారన్నమాట. సో కామ్ డౌన్, ఇది కొంచెం హింటే, ఆవిడ హింట్లా తీసుకుంటే, ఆవిడ డీకోడ్ చేసుకుంటే. నెక్స్ట్ తనుజ గారు వస్తారు సుమన్ దగ్గరికి. వచ్చి ఆవిడ కాళ్ళ మీద కూర్చొని అన్నకి ఏం చెప్తారంటే, అన్న సాధించడానికి వచ్చాం, నాకు చెప్పడం ఈజీగానే ఉంటుంది కానీ నొప్పి ఉంటుంది. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. బట్ నామినేషన్లో మీరు లేరు, అది కూడా నేను ఒప్పుకుంటాను, కానీ మీరు యూ హ్యావ్ టు గివ్ ద బెస్ట్. సో మీరు అలా గివ్ అప్ ఇవ్వద్దు, పోటీ పడండి అన్నట్టు చెప్తుంది. మీరు నిరూపించుకుంటే మీ ఫ్యామిలీకి మీ పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టు తిరిగి, సో మీరు నిరూపించుకోండి అని చెప్పి, అండ్ డోంట్ గివ్ అప్, యు ఆర్ మై డార్లింగ్ అని చెప్పి ఆ హ్యాండ్స్ మీద కిస్ చేసి ఆయన కొద్దిగా మోటివేట్ చేస్తారు. దాని తర్వాత మారిపోతారేమో అనుకున్నాను నేను. ఇమెయిల్ వచ్చి సూపర్ ఉంది జోడి అని చెప్తే దిష్టి తగులుతుందని చెప్పి దిష్టి కూడా తీసుకుంటారు. సో బజర్కి సిద్ధం అని అంటారు. ఇక్కడ సుమన్ గారు సంజన నుంచుంటారు. మరి సంజన గారు ఏం ఎక్స్పెక్ట్ చేశారో మరి ఏం ఎగ్జిక్యూట్ చేశారో తెలియదు కానీ ఇద్దరు స్లోగానే స్టార్ట్ అవుతారు, స్పీడ్గా పరిగెత్తరు. సంజన గారు 2 అడుగులే సాగిపోతారు, సుమన్ స్లోగా ఇంకా కొంచెం అనుకొని అక్కడ దాకా వెళ్ళిపోయి ఇంక బజర్ కొట్టేస్తాడు. ఫస్ట్ నాకు అనిపిస్తుంటే ఏంది సుమన్ అన్న బజర్ కొట్టేశాడు, ఈవిడెందుకు ఆగిపోయారు, ఏం జరిగింది ఏంటి అని అనుకున్నా. ఈవిడే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. నేను ఇక్కడ థాట్ అక్కడ ఆగిపోయి నేనేమనుకున్నాను అంటే ఈవిడే ఎక్స్పెక్ట్ చేశారంటే సుమన్ అన్న అసలు పరిగెత్తడేమో, ఈవిడేళ్ళు కొట్టేస్తానేమో, ఆయన పరిగెత్తేపటికి ఆగిపోయిందేమో అనుకున్నా. ఈయన ఏంటి మరి తనుజ మోటివేట్ చేసింది కాబట్టి వెళ్ళిపోయారంటే మరి స్పీడ్గా పరిగెత్తలా. సో ఇక్కడ దీని తర్వాత మనకి వస్తుంది. ఇంకా సంజన ఏడుస్తూ ఉంటారు అనమాట. సంజన గారు నేను కావాలనే పరిగెత్తలేదు అంటారు. సుమన్ గారు స్లోగా వస్తే అట్లాగా, మీరు స్లోగా ఎందుకు వచ్చారంటారు. సంజన గారు అది నా ఇష్టం అంటారు అనమాట. సుమన్ నేను మిమ్మల్ని నొక్కండి అని చెప్పాను కదా, అంత స్లోగా వస్తే ఏంటి అర్థం. సో ఆయనకి రివర్స్ అర్థమైంది, ఏంటి నన్ను ఏమైనా అర్థం చేద్దాం అనుకున్నారా అన్న విధంగా అనుకుంటారు అనమాట. సంజన అది నా నిర్ణయం, మీరు హ్యాపీగా వెళ్ళండి అంటారు. సుమన్ గారు మీకు ఇచ్చినప్పుడు మీరు యూస్ చేసుకోవాలి కదా అంటే సంజన గారు నా నిర్ణయం, మీరు హ్యాపీగా వెళ్ళండి అంటారు. అయిపోయిన తర్వాత సంజన గారు నేను మిమ్మల్ని బ్లేమ్ చేయడం లేదండి సుమన్ గారు అంటారు. ఇంక పవన్ అప్పుడప్పుడు ఇలా మెరుపులు ఉంటాయి ఖచ్చితంగా ఉంటే నేను అక్కడ ఇంప్రెస్ కూడా అవుతా. తీసుకెళ్ళిపోతారు సుమన్ని, అన్న ఇది మీ మూమెంట్, దీన్ని ఎంజాయ్ చేయండి, ఆర్గ్యూ చేసుకోవద్దు అని చెప్పి. సుమన్ గారు వెళ్ళి భరణి గారి దగ్గరికి కూర్చుంటారు. ఇక్కడ చెప్తాడు ఏంటండి అని చెప్పేది, అర్థమైందన్న అసలు మీకు ఏం చేశారో, ఎందుకన్నా అంత స్లోగా రావటం, పరిగెత్తుకుంటే వెళ్ళండి అని చెప్పాను కదా, ఎందుకు వచ్చారు, నేను చెప్పా ఆవిడకి అయినా ఎందుకు స్లోగా రావటం అంటే. శ్రీజ ఇంకో సైడు టాస్క్ ఆడమంటే ఆడండి, ఆవిడ వచ్చి చెప్పిందన్నమాట పాయింట్స్ లేవు కదా, మీకు ఏం చెప్పినా చెయ్యండి, టాస్క్ ఆడమంటే ఆడండి అది అని చెప్పి. నెక్స్ట్ టైంనేమో ఇస్తా అన్నప్పుడు స్పీడ్గా రావాలి కదన్నా, కావాలని అంటే ఇస్తాను స్పీడ్గా రావాలి కదన్నా, కావాలని ఓడిపోయా అని తెలియడానికా అంటే నేను అక్కడికి వెళ్ళి బజర్ కొట్టకుండా ఉంటే ఆవిడ వచ్చి బజర్ కొట్టి ఈయన గివ్ అప్ ఇచ్చేసాడని. ఈయనేంటి నేను స్లోగా పరిగెడతానంటే ఏదో కాంపిటీషన్ వైజ్ నేను ఇచ్చాను సంథింగ్, కానీ కావాలని ఓడిపోయానని తెలియద్దు అన్న విధంగా. కానీ ఇది బిగ్ బాస్ హౌస్, అన్నీ తెలుస్తాయి కదా, అన్నీ తెలియకుండా ఎందుకు ఉంటాయి. సో ఆయన మాట మీద ఉన్నాడు. మరి ఈవిడ ఆగిపోయారు, ఈవిడ ఎందుకు ఆగిపోయారా, ఈవిడ ఏమైనా గేమ్ ప్లే చేశారా అంటే ఇక్కడ అందరికీ తెలుసబ్బా, వీకెండ్ అన్నీ వస్తాయి, అట్లీస్ట్ కొంతమందికైనా వస్తాయి, లెటర్లు వస్తాయి, వీడియోలు వస్తాయి, ఈరోజు ఈ వారంగా అయితే వచ్చే వారం వస్తాయి, అందరికీ అన్నీ తెలుసు, ఎవరు శుద్ధపోసలేరు. మేబీ సుమన్ గారు శుద్ధపోస అయ్యి ఉండొచ్చు, ఆయన తెలియపోయి ఉండొచ్చు. ఈ మాట ఎందుకంటే నన్ను తెలుసా, సుమన్ గారు తెలియదేమో అని. మన డైరెక్ట్ నామినేషన్ అవుతుంది కదా సంజన గారి చేతిలో, ఆయన అడుగుతూ ఉంటారు భరణి గారిని, అన్న డైరెక్ట్ నామినేషన్ ఏంటన్నా అని చెప్పి. మొత్తం అయిపోయింది 2 రోజుల తర్వాత డైరెక్ట్ నామినేషన్, ఇంకా డైరెక్ట్ డేంజర్ జోన్లో ఉంటానా అంటే లాస్ట్కి ఉంటానా అంటే, లేదు అది అలా ఉండదంటే, ఓకే మీకన్నా ఒక లెవెల్ ఎక్కువ అన్నట్టు అడుగుతారు. మరి డైరెక్ట్ నామినేషన్ ఏది లేదు అందరూ ఈక్వల్ అన్నట్టు ఓహో అనుకుంటూ ఉంటారు. అది ఆయన నాలెడ్జ్, దాన్ని నేను యాక్టింగ్ అనుకోవట్లేదు, నాకైతే యాక్టింగ్ అని అనిపించట్లేదు, అది మాత్రం జెన్యూన్గానే కనిపిస్తుంది.
సంజన గారు ఇక్కడ మాట అంటారు. నెక్స్ట్ ఈవిడ ఒక సైడ్ కూర్చుంటారు, ఆయన ఒక సైడ్ కూర్చుంటారు. ఆవిడంటారే తను కన్ఫ్యూజ్డ్గా ఉంటే తన ఛాన్స్ నేను లాక్కోకూడదు అని. సో ఆయన వనరబుల్గా ఉన్నారు, కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, ఇవ్వాలా వద్దా అని ఉన్నారు అని చెప్పి. వనరబుల్గా కాదు, కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, ఇవ్వాలా వద్దా అని. సో అలాంటి సిచ్యువేషన్లో నేను లాక్కోవటం ఇష్టం లేక నేను ఆగిపోయాను అని చెప్పి. గేమ్ ఏదైనా ప్లే చేసి ఉండొచ్చు ఆవిడ, వీకెండ్ వస్తుందని ఆవిడ తెలుసు ఆవిడకున్న ఎక్స్పీరియన్స్కి. లేదంటే నిజంగానే ఎందుకులే ఇందులో లాక్కోవటం అని చెప్పి అలాగనే చేసి ఉండొచ్చు. ఒకవేళ గేమ్ ప్లే చేద్దాం అనుకుంటే సుమన్ గారిని లేదు లేదు మీరు పోటీ పడండి అని ఏదో ఒకటి అనేవాళ్ళేమో, చెప్పలేం, ఏదైనా ఉండొచ్చు ఇందులో, దీన్ని జడ్జ్ చేయలేం. నెక్స్ట్ బిగ్ బాస్ సుమన్ గారు లోపల పిలుస్తారు, మీ బ్యాటరీ పెంచుకోవాలి, అప్పుడే మీకు ఛాన్స్ వస్తుంది. దానికి ఒక అవకాశం ఇస్తున్నది ఏంటంటే బర్నీ గారి దగ్గర ఏదైతే బాక్స్ ఉందో ఆ బాక్స్ను ఓపెన్ చేసేలా ఆయన కన్విన్స్ చేయాలి అని. సుమన్ ఇక్కడ పెడతాడు, ఎంత పర్సెంట్ పెరిగిద్ది బిగ్ బాస్ అని చెప్పి. బిగ్ బాస్ చెప్పరు, మీరు వెళ్ళి ముందు పని కానిచ్చారంటే బయటకు వచ్చాక చెప్తారు. ఒక పెద్ద డ్రామాలా జరుగుతుంది అనమాట, అందరూ ఎమోషన్గా ఉంటారు. ఆయన తీయాలి, తీసి ఆ చైన్ తీసి ఆ ఓపెన్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. 2-3 సార్లు బిగ్ బాస్ అడగండి అది అంటాడు. ఆయన కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. మొత్తానికి అది తీస్తారు. తీసిన తర్వాత ఏం చెప్తారంటే అమ్మ గురువు అని 2 ఉంటాయి. అది వీళ్ళిద్దరిలో ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు స్పెషల్ మూమెంట్గా దాన్ని ఓపెన్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇలా ఈరోజు చేస్తున్నాను, మీ ఇద్దరికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఇద్దరికి అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్తారు. దాని తర్వాత ఆయనకి ఇక్కడ నాకు సుమన్ గారు ఏం చేశారని అనిపించింది, తూచ్ చేయరేమో అని. ఏంటంటే బిగ్ బాస్ ఇచ్చే ఆఫర్లు ఏంటంటే మీ భార్య నుండి లెటర్ 45%, మీ భార్య నుంచి వాయిస్ నోట్ 45%, మీ ఫ్యామిలీ ఫోటో 40%, మూడిట్లో ఒక దాన్ని ఎంచుకోండి అంటే సుమన్ అన్న మాట చెప్తాడు ఏంటంటే నాకు 10% ఉన్నప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను 10% వదిలేస్తే వాళ్ళకు కూడా ఛాన్స్ వస్తుందేమో అనుకొని ఇన్స్టెడ్ ఆఫ్ లెటర్ కానీ వాయిస్ నోట్ కానీ తీసుకోకుండా ఆయన ఫోటో తీసుకున్నారబ్బా. దీన్ని మంచితనం అనాలా, అమాయకత్వం అనాలా, ఇంకో బూతే వస్తున్నట్లు ఇంకోటి అలా నాకు అర్థం కాల అన్న. 10% అన్నా 5% అన్నా ఒకటే కదన్నా, సింపుల్ అన్నా. మీరు జీరో చేయట్లేదు, ఇంకోటి పెడతాడు, లేదంటే ఇంక పెట్టడు, ఇంకా లాస్ట్ అని అనుకోవటమే. లేదు పెంచేవాడు కిందాకి పెంచేవాడు, కొద్దిగా ఆలోచించాల్సింది. ఇంకా ఆయనకి లేదు ఆలోచన లేదు. వేరే వాళ్ళు ఎవరైనా ఎల్లుంటే ఉపయోగపడేదేమో. సో మొత్తానికి సంజయ్ గారు అలా మిగిలిపోయారు. ఆయన ఏం చేస్తారంటే ఫ్యామిలీ ఫోటో సెలెక్ట్ చేసుకుని 10% వదిలేస్తాను. నాకు బాగా అనిపించింది, ఏంది సుమన్ నన్ను బయటకు వచ్చి చెప్తాను 10% నేను వెళ్ళాను కాబట్టి సంజయ్ గారికి కూడా వస్తుంది, ఛాన్స్ వస్తుంది, నీ కోసం 10% ఉంచానండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ సోల్జర్ వర్సెస్ తనూజ. అమ్మా ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకుని ఎవరి ముందు రెప్పేస్తారని చెప్పి అలా పెట్టుకొని వస్తూ ఉంటారు, కన్నీళ్ళు కారుతూ ఉంటాయి. ఏంటో ఈ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు ప్రోగ్రాములు, మనకు నచ్చవు, మనం అసలు. నెక్స్ట్ పవన్ రూల్స్ చెప్తాడనమాట. వర్క్ అయిపోయిన వెంటనే మీ టెనెంట్స్ మీ హౌస్కి మీరు వెళ్ళిపోవాలి, క్లీనింగ్ నీట్గా ఉంచడానికి ట్రై చేయండి, మానిటర్స్ ఏం చెప్తే అది ట్రై చేయండి, మానిటర్స్ మీ మాట ఒకవేళ మానిటర్స్ వినకపోతే నా దగ్గర రండి అని చెప్తాడు. సో ప్రాబ్లం అయినప్పుడు దాని తర్వాత వాళ్ళందరూ కొంతమంది వెళ్ళిపోతారు, వర్కే ప్రియా వీళ్ళందరూ వెళ్ళిపోతే తనుజలు అందరూ డిస్కస్ ఎవరన్నారు అంటే సుమన్ గారు అన్నారు అని వస్తుంది అనమాట పాయింట్. సుమన్ గారు అన్నారా బర్నీ గారు అన్నారా అని చెప్పి తనుజ మీకేమైనా ప్రాబ్లమా అని చెప్పి బర్నీని అక్కడ ఉన్న ఇమ్మెల్ని రీతు వీళ్ళందరూ అడిగితే మాకేం ప్రాబ్లం లేదంటారు. సంజన బిగ్ బాస్ ఏం చెప్పారు, కంప్లీట్గా లీనియంట్ అయిపోతున్నారు అన్నట్టు ఒక మాట చెప్పారు కదా అంటే అయినా కూడా కరెక్ట్ కాదన్నారు. కట్ చేస్తే బయట ఆవిడ ప్రియా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. వాళ్ళకి కూర్చొని మింగిల్ అవ్వటం లేదంటారు, మళ్ళీ వీళ్ళు రూల్ పెడతారు. అంటే అప్పుడు మీరు ఉన్నప్పుడు ఇటు రాలేదు కాబట్టి మింగిల్ అవ్వలేదు అన్నారు, మళ్ళీ ఇలాంటి రూల్ పెడితే మళ్ళీ మింగిల్ అవ్వం కదా అని చెప్పి మేబీ సుమన్ గారి కోసం అన్నట్టున్నారు ఈ మాట. ప్రియా ఇమ్ము నాతో అన్నాడు ఉండొచ్చు అని చెప్పి మరి ఎక్కడి నుంచి వచ్చిందో రూల్ తెలియదు అంటే రీతు అంటే మిస్కమ్యూనికేషన్ అయింది ఏమంటే వెళ్దాం వెళ్ళి మాట్లాడదాం అని చెప్పి లోపలికి వెళ్తారు. వెళ్ళి మళ్ళీ అందరిని అడుగుతారు గ్రూప్ డిస్కషన్లో ఆ పాయింట్ పెట్టింది ఎవరు అసలు ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడే సుమన్ ఉంటాడు, అక్కడే భరణి గారు ఉంటారు, ఎవరే మాట్లాడారు అనమాట. ఎవరు చెప్పారు వచ్చింది కానీ ఎవరు చెప్పారు అనుకుంటూ ఉంటారు. కానీ అది మిస్కమ్యూనికేషన్ అయిన పాయింటే. రూల్ ప్రకారం వెళ్ళిపోరు కానీ మేము వెళ్ళమనం. సో రూల్ ప్రకారం అయితే వెళ్ళిపోవాలి, మీకు ఉండాలంటే ఉండండి, వాళ్ళు అయితే మాత్రం వెళ్ళమన్నారు, ఇక మీ ఇష్టం అని చెప్పుకుంటే పవన్ కరెక్ట్గా కమ్యూనికేట్ చేసినట్టు. భావం ఏదైనా భాష ఏదైనా భావం. సో నెక్స్ట్ పవన్ పిలిచి మాట్లాడతారు కానీ కట్ అయిపోద్ది, డిస్కషన్ సరిగ్గా చూపిరు. మేము స్వీట్ హార్ట్స్ మేము అలాంటివి పెట్టాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనమాట. పవన్ అది వచ్చింది ఎలా అంటే బిగ్ బాస్ మాకు టాస్క్ ఇచ్చాడు ఎంటర్టైన్ చేయాలి అని చెప్పి పాయింట్ ఏదో పెట్టారు, దానివల్ల వచ్చిందని ఆయన ఏదో చెప్తూ ఉంటాడు. సరే ఏదైనా సరే వర్క్ తర్వాత వెళ్ళిపోవాలని రూల్ లేదు, తీసేశారంటారు. తనుజ మళ్ళీ తీసేశారని చెప్తామేంటి, అది నీ కన్ఫ్యూజన్ అని చెప్పి అసలు పెట్టలేదు అలాంటిదని చెప్పండి, అందరూ అని చప్పట్లు కొడతారు. దాని తర్వాత రీతు ఏదైతే ఉందో సీక్రెట్ టాస్క్ అది సక్సెస్ఫుల్గా అయిందంటుంది. ఇది నేను మ్యూట్లో చూశాను. ఆవిడ చికెన్ తింటానే ఉంటుంది ఎంజాయ్ చేస్తుంది. దాని తర్వాత ఒక పీస్ తీసుకొచ్చి పవన్కి కూడా పెట్టింది. ఇక్కడ కొద్దిగా శ్రీజాని అటు ఇటు ప్లాన్ చేసి చూపిస్తూ ఉంటాడు. సో ఒక పీస్ పవన్కి ఇచ్చింది, తనుజ గారికి ఎవరికి ఇవ్వదు. సో తనే సీక్రెట్ పెద్దది ఏదో షేర్ చేసుకున్నట్టు తన వల్ల సక్సెస్ అయింది అనుకుందో ఏంటో. దీని తర్వాత ఇంకా బ్యాటరీ టాస్క్ అనేది ఎండ్ అయిపోయినట్టుంది. సో కట్ చేస్తే ఒక ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అదేంటంటే ఎవరికైతే బ్లాక్ సీట్స్ వచ్చాయో వాళ్ళకి బిగ్ బాస్ ఇచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే ఇమ్యూనిటీ టాస్క్. సో బ్లాక్ సీట్స్ ఒరిజినల్గా వచ్చినాయి ఎవరికంటే ప్రియాకి, రీతుకి, ఫ్లోరా గారికి, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు నామినేషన్లో ఉన్నారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, ప్రియా
నెక్స్ట్ శ్రీజ వెళ్ళి మార్చుకుంటా ఉన్నారు. ఒక్క ఫ్లోరా గారే తన స్టాండ్ మీద తను ఉన్నారు, నాకు బ్లాక్ వచ్చినా ఏది వచ్చినా నా స్టాండ్ మీద నేను ఉంటాను. మళ్ళీ ముగ్గురు వెళ్తే ఈ అమ్మాయి శ్రీజాకి వచ్చిన బ్లూ కాస్త బ్లాక్ అయింది. నెక్స్ట్ ప్రియాకి వచ్చిన బ్లాక్ కాస్త బ్లూ అయింది. సో ఇది అనౌన్స్ చేసినప్పుడు ఇది ఇమ్యూనిటీ టాస్క్ అనగానే ప్రియాకి ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. టీఎమ్మని ఎంత తప్పు చేశానని చెప్పి శ్రీజాకి స్మైల్ వచ్చింది. ఆవిడ ఏనుకుందంటే మనకేదో చండాలం జరిగింది, అనవసరంగా బ్లాక్ తీసుకున్నాను అనుకున్నాను. సో వాళ్ళకి ముగ్గురికి టాస్క్ పెట్టారు. లైవ్లో ఆ టాస్క్ జరుగుతూ ఉంది, బాస్కెట్ బాల్ వేసే టాస్క్. మీ అందరూ తెలిసి ఎవరు గెలిచారన్నది. సో లెట్స్ సీ ఏమైంది ఏంటని చెప్పి నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. నేను వెళ్ళట్లేదు భయ్యా ఓజీ మూవీకి. ప్రాబ్లం ఏంటంటే వెళ్ళొచ్చి నేను రివ్యూ చెప్పుకోవచ్చు, కానీ నేను ఆ సినిమాకి వెళ్ళొచ్చాక నేను మ్యాక్సిమం శవం అయిపోతాను. ఎందుకంటే మన థియేటర్లో అలా ఉండలేం, గొంతు పోతుంది, శవం అయిపోతాను, గట్టిగా అరుస్తాను, పేపర్లు వేసిస్తాను, చేయి నొప్పులు వచ్చేస్తాయి. దాంతో వచ్చిన తర్వాత జీరో ఎనర్జీ. దట్టు నెక్స్ట్ రోజు ఇంక లగలేను, ఖచ్చితంగా లగలేను, ఆ బాడీ పెయిన్స్కి కానీ దేనికి కానీ. బట్ మార్నింగ్ 8 o'clock వెళ్దాం అనుకుంటారా, కంట్రోల్డ్గా కూర్చుందాం అనుకుంటారా, ఏం జరిగింది తెలియదు. అట్లీస్ట్ మార్నింగ్ వెళ్ళిన తర్వాత నేను సెలవు పెట్టి కాసేపు పడుకోవచ్చు. హాఫ్ డే మార్నింగ్ బట్ ఏం జరగట్లేదు కాబట్టి. సో నైట్ మిస్ అవ్వకుండా నా పని, నా కమిట్మెంట్ ఏదైతే ఉందో టువర్డ్స్ మై జాబ్. బిగ్ బాస్ ఏదో ఎంటర్టైన్మెంట్ నేనే చెప్తాను కానీ నా కమిట్మెంట్ ఇది. ఎవరు మీకోసం చేస్తుందో నేను చెప్పను, ఏదో అమ్మో మీకోసం నేను కూర్చుంటున్నా, త్యాగాలు చేసేస్తాను, సొల్లు మాటలు చెప్పను. అది సొల్లు అవుతుంది కంప్లీట్గా. ఎవరికోసం వాళ్ళు చేసుకుంటున్నాం. నేను కనుక నిజంగా మీకోసం చేస్తే నేనేం చేయాలా, యాడ్లు ఇవన్నీ ఆఫ్ చేసుకొని చేయాలా? కాదు కదా, నేను చేస్తున్నాను, నా కోసమే చేస్తాను. ఎప్పుడైతే చెప్తాను, నేను నా కోసం చేస్తాను, నా నాకు ప్యాషన్ బిగ్ బాస్ కోసం మాట్లాడటం. నేను ఇక్కడ కాకపోతే వేరే చోటైనా కూర్చొని గ్రూప్ డిస్కషన్లు ఎక్కడ ద్వారా మేము మామూలు మాట్లాడుకుంటాం, ఎవరెవరు బిగ్ బాస్ వాళ్ళు ఎవరు ఉంటే అలాగా, లేదంటే కామెంట్స్ కింద ఫైట్ చేస్తూ ఉంటాను నేను. సో ఇలాంటివి చేస్తూ ఉంటాను అంతే, అది నా కోసం నేను చేసుకుంటుంది. బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆనందంగా ఉంటుంది ఏంటంటే చాలామంది చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు, అప్పుడు అదొక పుష్. అరే వీళ్ళ కోసం చెయ్యాలరా అనేది ఒక పుష్షే ఖచ్చితంగా. నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, రివ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి. బట్ స్టిల్ నేను అలా చెప్పను. ఏంటంటే నేను ఎవరి కోసం చేస్తున్నాను, మీకోసం నేను నిద్ర మానేసాను, మీకోసం నా కళ్ళ కింద నల్లగొచ్చిపోయినాయి, మీకోసం నేను పొట్ట పెంచి అని ఇలాంటి సొల్లు అయితే చెప్పను. సో ఖచ్చితంగా నా స్వార్థం ఉంది ఇందులో. అది నా ప్యాషన్ అనుకోండి, సెల్ఫిష్నెస్ అనుకోండి, మీరు ఎలా డిఫైన్ చేసినా అది కరెక్ట్ అవుతుంది. అదనమాట సంగతి. సో నైట్ ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం, దాని తర్వాత మిడ్ నైట్ రివ్యూస్తో కలుసుకుందాం. బాధ అయితే మాత్రం నాకు గట్టిగా ఉంది. నాకు ప్రతి ఒక్కరు పొడుస్తూనే ఉన్నారు ఉదయం నుంచి, అరే వెళ్ళట్లేదు అవసరమా, ఓవర్ యాక్షన్, ఇది అని. అంతే ఇంకా కొన్ని జీవితాలు. సో బట్ నేను బాధపడట్లా. ఓకే మార్నింగ్ వెళ్తా 8కి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.